నమస్తే, నేను మీ సతీష్. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ జగన్మోహన్ రెడ్డి తన కుట్రల్ని కొనసాగిస్తూనే ఉన్నాడా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలని బట్టి చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది. మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డి కొత్తగా చేసినటువంటి కుట్ర అని చూస్తే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ ఛార్జీల్ని అమాంతం పెంచేసినటువంటి పరిస్థితి. మరి ఆర్టీసీ ఛార్జీలు పెంచడానికి ఇది రాజకీయ కుట్ర అనడానికి ఏమిటి సంబంధం అనేటువంటి అనుమానం అయితే కలగచ్చు. కాకపోతే దీని గురించి విశ్లేషించుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటి నుంచి ఆయన చేసినటువంటి కొన్ని ప్రకటనలు కానీ, లేదంటే కనుక ఆయన అవలంబించినటువంటి కొన్ని విధానాలు కానీ, ఆయన ఏవైతే చేపట్టినటువంటి చర్యలు ఉన్నాయో వాటి గురించి కూడా ఒక 2 నిమిషాలు విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తూనే ఆ రోజున పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాడు. ఏదైతే 30 ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉండబోతున్నాను అంటూ తాను ప్రచారం చేసుకున్నాడు. తన పార్టీ నాయకులతో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. అయితే ఆ సమయంలో ప్రజలందరూ కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి మంచి పరిపాలన అందిస్తాడేమో, 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ఒక గొప్ప మ్యాండేట్ని ఇచ్చారు కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఆ రకమైనటువంటి అంటే ప్రజారంజకమైనటువంటి పాలనని అందించి నిజంగానే ఇంకోసారి అట్లాగా 30 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి మరి యువకుడు కదా, మంచి పాలన అందిస్తే ఖచ్చితంగా ప్రజలు ఆ అభివృద్ధి సంక్షేమం ఈ రెండింటినీ జోడెద్దుల బండిలాగా తీసుకెళ్తే ఖచ్చితంగా మళ్ళీ ఓట్లేసి గెలిపిస్తారు కదా. ఆ విధమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఇలాంటి ప్రచారం చేసుకుంటున్నాడనో చాలామంది భావించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏ విధంగా ఉంది అనేటువంటిది ఆయన చేపట్టినటువంటి చర్యలతోటి అర్థమైంది. ఏమిటి అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తాను అనుకున్నది ఏమిటి, తన రాజకీయం సుదీర్ఘకాలం ప్రయాణం చేయాలి అంటే, సుదీర్ఘకాలం కొనసాగాలి అంటే ప్రతిపక్షాలు అనేటువంటివి ఎక్కడా ఉండకూడదు. ముఖ్యంగా ప్రతిపక్షాలు ఉంటే అవి తనకి రాజకీయంగా ప్రమాదకరం, తనకి థ్రెట్ అని చెప్పి భావించి ప్రతిపక్షాలని ఏ విధంగా అయినా సరే నీర్జుగారు చేయాలి, పూర్తిగా ప్రతిపక్ష పార్టీలు అనేటివి అక్కడ లేకుండా పల్చన చేసేసేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చాడు. అందులో భాగంగానే ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నటువంటి బలమైనటువంటి నాయకులందరినీ చూసి వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళ ఆర్థిక మూలాల మీద దాడులు చేయడం, అలాగే ఏదైతే కనుక వాళ్ళ మీద కేసులు బనాయించి గత ప్రభుత్వంలో అంటే వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు చేసినటువంటి అంశాలు కానీ, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ అందులో కూడా అవినీతి ఉంది అంటూ ఆరోపణలు చేస్తూ ఎలాంటి రుజువులు లేకపోయినా కూడా తప్పుడు కేసులు పెట్టించి అక్రమ అరెస్టులకు పాల్పడుతూ, ముఖ్యంగా నాయకుడిని కొడితే కింద ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా భయపడిపోతారు కదా. క్యాడర్ భయపడిపోతే ఇక ఆ పార్టీలో కొనసాగలేరు. అప్పుడు బలవంతంగా అయినా సరే కేసులు పెడతామని బెదిరించో, లేదంటే కనుక డబ్బులు ప్రలోభ పెట్టో, ఏదైతే గత ప్రభుత్వంలో మనం చూసాం కదా, నీరు చెట్టు కింద అనేక ఈ కాంట్రాక్టులు చేసిన వాళ్ళకు కూడా బిల్లులు రావాల్సినవి ఉన్నాయి. ఆ ప్రలోభాలకు గురి చేసి ఆ పార్టీల్లో ఉండేటువంటి క్యాడర్ అంతటినీ కూడా తన పార్టీలోకి లాగేసుకుంటే తన బలం పెరుగుతుంది, ప్రతిపక్షాలు పూర్తిగా తొలగిపోతాయి, అంటే పల్చనైపోతాయి. అప్పుడు తాను రాజకీయంగా బలపడ్డాక 30 ఏళ్ల పాటు సుదీర్ఘంగా తన రాజకీయం కొనసాగుతుంది అని ఒక లెక్క వేసుకున్నాడు. ఆ లెక్కలో భాగంగానే ప్రతిపక్ష పార్టీలు అంటే తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి బలమైనటువంటి నాయకులందరినీ కూడా ఒక్కొక్కరిని కొడతా వచ్చాడు. అలాగే జనసేన పార్టీ చూస్తే ఆ పార్టీలో 2019 ఎన్నికల్లో ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచారు, రాపాక వరప్రసాద్. ఆయన్ని కూడా ఏ విధంగా వాళ్ళ పార్టీలోకి అధికారంలోకి వస్తూనే ప్రతిపక్ష పార్టీలని నిర్వీర్యం చేసే విధంగా ఆయన్ని పార్టీలోకి తీసేసుకున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీలో నుంచి 4 ఎమ్మెల్యేలని లాగేసుకోవటం, ఇక రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో, జగన్మోహన్ రెడ్డిని బలంగా విమర్శించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా చూస్తే అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు, దేవినేని ఉమామహేశ్వరరావు కావచ్చు, అచ్చెన్నాయుడు కావచ్చు, లేదంటే కొల్లు రవీంద్ర కావచ్చు, కూన రవికుమార్ కావచ్చు, గౌతు శిరీష కావచ్చు, ఈ రకంగా మహిళల పైన కూడా కేసులు పెట్టిస్తూ సోషల్ మీడియా ద్వారా అసభ్యకరమైనటువంటి పోస్టులు ప్రచారం చేయిస్తూ ఆ కేసుల పేరుతోటి వాళ్ళందరినీ కూడా భయపెట్టే విధంగా వ్యవహరించి ఆ కింద క్యాడర్ మొత్తాన్ని కూడా భయకంపితుల్ని చేసి వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి క్యాడర్ మీద కూడా కేసులు పెడితే వాళ్ళు చచ్చినట్టు ఇటు వచ్చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి అయితే వ్యవహరిస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఏదైతే తెలుగుదేశం పార్టీకి లాయల్గా ఉండేవాళ్ళు, అంటే మొదటి నుంచి కూడా మేము తెలుగుదేశం పార్టీయే, మేము పార్టీ మారము అని చెప్పేటువంటి తోట చంద్రయ్య యాదవ్ లాంటి వ్యక్తుల్ని కూడా మనం చూసాం కదా. మాచర్లలో పీక మీద కత్తి పెట్టి
నువ్వు జై జగన్ అంటేనే నిన్ను ప్రాణాలతో విడిచిపెడతాం, లేదు అంటే నిన్ను చంపేస్తామన్నా కూడా వాళ్ళు ఎంత కమిట్మెంట్ ఉన్నటువంటి కార్యకర్తలు అంటే ఈ రోజున నేను జై చంద్రబాబు అంటాను తప్పితే జై జగన్ అని అనను అంటే తోట చంద్రయ్య యాదవ్ లాంటి వ్యక్తుల్ని పీకలు కోసి మరీ అత్యంత దారుణంగా హత్యలు చేశారు వైసీపీ నాయకులు. అలాంటి వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది కూడా ఆ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఒకళ్ళని చంపితే 10 మంది భయపడి మన దగ్గరికి వచ్చేస్తారు అని లెక్కలు వేసుకుని క్యాడర్ మీద దాడులు చేయించాడు. దీంతో గ్రామాలు ఈ రోజున వలస వెళ్ళిపోయినాయి. 2019 నుంచి 2024 ఇప్పుడు ఎన్నికల ముంగట వరకు కూడా చూసుకుంటే అనేక మంది గ్రామాలు విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయి పొరుగు రాష్ట్రాల్లో వలస వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ జీవనోపాధి పొందుతూ ఉన్నారు. అయితే ఇలాగా అనేక లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, లేదంటే కనుక నాయకులు అంటే పెద్ద నాయకులు కాదు, ఏదైతే గ్రామ మండల స్థాయి నాయకులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు కొంతమంది, కాకపోతే పెద్ద ఎత్తున ప్రజలు కానీ ఏదైతే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కానీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరుతోటి ఆ భయకంపితులై వాళ్ళంతా కూడా వాళ్ళ ప్రాణాలు రక్షించుకునేందుకు అక్కడ ఉంటే వాళ్ళ మీద ఇంకెన్ని దాడులు చేస్తాడో, ఇంకెన్ని కేసులు పెట్టి వాళ్ళని వేధిస్తాడో అని చెప్పి భయపడి వలసలు వెళ్ళిపోయారు పొరుగు రాష్ట్రాలకి. ఇంకో పక్కన జనసేన పార్టీకి కూడా ఏదైతే ఉన్నటువంటి క్యాడర్ వాళ్ళు కూడా అనేక మంది భయపడి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఏదైతే ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయో ఈ తరుణంలో వాళ్ళంతా కూడా ఖచ్చితంగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటారు కదా. ఓటు హక్కును వినియోగించుకోవడం అంటే వాళ్ళందరికీ ఆలోచన వస్తుంది కదా, ఏ విధంగా వాళ్ళు ఇక్కడికి ఎందుకు వలస రావాల్సి వచ్చింది, సొంత ఊర్లో సొంత గ్రామంలో చక్కగా దర్జాగా రాజాలా బతికిన వాళ్ళం ఈ రోజున పొరుగు రాష్ట్రాలకు వచ్చి ఇంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో మనం ఎందుకు జీవనం సాగిస్తున్నాము అని చెప్పి ఆలోచన చేస్తారు కదా. దానికి కారకులు ఎవరు అనేటువంటిది ఆలోచిస్తారు కదా. కారకులు ఎవరు అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చేసేది ఏమిటి, జగన్మోహన్ రెడ్డి వల్ల మనం వేధింపబడ్డాం, బాధింపబడ్డామని చెప్పి వాళ్ళంతా కూడా ఈ రోజున ఎన్నికల్లో ఓటు వేయడానికి ఖచ్చితంగా గ్రామాలకు వెళ్తారు కదా. ఆ లక్షలాది మంది వెళ్ళి ఈ రోజున గ్రామాల్లో తమ పోలింగ్ బూతుల్లో వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటే అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే పడతాయి కదా. ఎందుకంటే ఈ రోజున కూటమికి అంత పెద్ద ఎత్తున ప్రజా మద్దతు వస్తూ ఉంది. అదే క్రమంలో ఒకవైపున ఇప్పటికే ఓటమి జగన్మోహన్ రెడ్డి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఇంకో పక్కన ఆ ఓటమి కూడా ఏదైతే తనకి రాబోయేటువంటి ఓటమి ఎంత అవమానకర రీతిలో ఉండబోతోందో, అదే సమయంలో ఏదైతే కూటమి అభ్యర్థులు ఏ స్థాయిలో గెలవబోతున్నారో అవన్నీ కూడా ఇప్పటికే భయం వెంటాడుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి 35-40 లక్షల మంది ప్రజలు ఈ రోజున సొంత రాష్ట్రాలకు వచ్చి తమ సొంత గ్రామాలకు వచ్చి స్వగ్రామాల్లో ఓటు హక్కు వినియోగించుకుంటే అవన్నీ కూడా తనకి వ్యతిరేకంగా పడితే మరి ఆ ఓటమిని తట్టుకోలేడు కదా, ఆ ఓటమిని చూసి ఓర్చుకోలేడు కదా జగన్మోహన్ రెడ్డి. తాన ఓటమిని చూసి ఓర్చుకోవడమే కాదు, అవతల వాళ్ళ గెలుపుని చూసి కూడా ఓర్వలేనటువంటి మనస్తత్వం కదా. అందుకే వాళ్ళంతా కూడా ఆ విధంగా తన వల్ల ఎవరైతే వేధింపబడి బాధింపబడి రాష్ట్రాన్ని వదిలి వలస వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటే అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, భారతీయ జనతా పార్టీకి పడతాయి. అలాగ పడితే అవి తనకి పెద్ద ఓటమిని చేకూరుస్తాయి. కాబట్టి ఆ విధంగా వాళ్ళెవరూ సొంత రాష్ట్రాలకి రాకూడదు అనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఈ రోజున ఆర్టీసీ ఛార్జీలు మనం సహజంగా చూస్తూ ఉంటాం. సంక్రాంతి పండగప్పుడో ఇంకేదైనా పండగలప్పుడు 1-2 సందర్భాల్లో కొంత పెంచుతారు. ఎందుకంటే ఆ టైంలో ఫ్లో అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. మరి ఈ రేట్లను చూసి వాళ్ళు వేరే మార్గాలైనా కూడా ఎంచుకుంటారు. లేదంటే కనుక ఆ సమయంలో కొంత ఆర్టీసీకి ఏవైతే నష్టాలు ఉంటాయో వాటిని భర్తీ చేసుకునేందుకు ఇది ఒక అవకాశంగా చూసి కొంత రేట్లను అయితే కనుక పెంచేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో ఒక ప్రభుత్వం వ్యవహరించాల్సినటువంటి తీరేమిటి, ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో అన్ని సౌకర్యాలతో వచ్చి ఓటు వినియోగించుకునేలాగా వ్యవహరించాలి. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏదైతే తన కుట్రలు ఉన్నాయో తనకి అనువాయులుగా ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత ఇవన్నీ అమలు చేయిస్తూ
వాళ్ళ చేత అంటే వాళ్ళు ఇంకెవరో కాదు, జవహర్ రెడ్డి లాంటి వాళ్ళు, లేదంటే ఇంకా అనేక మంది అధికారులు. నిన్న మొన్నటి వరకు డీజీపీగా ఉండి ఆయన పైన సస్పెన్షన్ బదిలీ పడింది కదా, బదిలీ వేటు వేయించుకున్నాడు కదా డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. ఇలాంటి అధికారులందరినీ కూడా తన చెప్పు చేతుల్లో పెట్టించుకుని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీ ఛార్జీలు అమాంతం పెంచేశాడు. ముఖ్యంగా చూసుకుంటే విశాఖపట్నం వెళ్ళాలంటే గతంలో ఆర్టీసీ బస్ ఛార్జీలు సూపర్ లగ్జరీ లేదంటే కనుక డీలక్స్ బస్సులు ఇవి చూస్తే 800, 700 ఉండేవి. ఇవి అలాగే ఇంకొంచెం ఏసీనో లేకపోతే ఏవైనా ఇంద్రా, అమరావతి ఇలాంటి బస్సులు చూసుకుంటే కనుక 1000 రూపాయల నుంచి 1200, 1250 రూపాయల వరకు ఉండేది. కానీ ఈ రోజున ఎన్నికలకి ఊర్లు వెళ్దాం కదా అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేటువంటి వాళ్ళు బుక్ చేసుకుంటే హైదరాబాద్ నుంచి వైజాగ్కి వెళ్ళాలి అంటే ఆ టికెట్ ధర 3000 రూపాయలు ఉంది. ఈ ఆర్టీసీ ఛార్జీలు పెంచేయడానికి కారణం అదే. ఇక్కడున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తారు, ఆ ఓటు వేస్తే తాను ఓడిపోతాం, తమ పార్టీ అభ్యర్థులు ఓడిపోతారు అనేటువంటి భయంతో ఈ రకంగా 1000 రూపాయలు 1200 ఉండేటువంటి టికెట్ని అమాంతం 2 పైగా పెంచేసి వీళ్ళెవరూ కూడా అక్కడికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకుండా ఈ రకమైనటువంటి కుట్రలు అయితే చేస్తూ ఉన్నాడు. ఇంకో పక్కన రాజమండ్రికి చూస్తే రాజమండ్రికి 550, 600 రూపాయల నుంచి 800, 900 వరకు ఉండేటువంటి రేటు ఈ రోజున హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్ళాలి అంటే 2500 రూపాయలకి పెరిగిపోయింది బస్ టికెట్ ఛార్జీలు. విజయవాడకి చూస్తే విజయవాడకి 1000 రూపాయల దాకా 1500 రూపాయల దాకా పెరిగిపోయింది బస్ ఛార్జీలు. అలాగే నెల్లూరుకి వెళ్ళాలి, నెల్లూరులో కావలికి వెళ్ళాలి అంటే 2500 రూపాయలు టికెట్ ఛార్జీ. మరి ఇంత ఛార్జీలు పెట్టుకుని ఎక్కడ వెళ్ళగలము అని చెప్పి ఏదైతే దిగువ మధ్య తరగతిలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారో, మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకుందాం అని ఆలోచనతో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇదొక భారంగా క్రియేట్ చేస్తే ఈ బస్ ఛార్జీలు చూసి భయపడిపోయి వాళ్ళు ఇంత ఛార్జీలు పెట్టుకుని వెళ్ళి అక్కడ ఓటు వేయకపోతే ఏమవుతుందిలే అనే ఆలోచనకు వస్తారు. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్య తరగతి వాళ్ళు ఇలాగే ఆలోచిస్తారు కదా. ఒకళ్ళు ఊరు వెళ్ళి రావాలి అంటే ఖచ్చితంగా 5000, 6000 రూపాయలు అవుతుంది. అదే ఇంటికి ఇద్దరు ఉన్నారు అంటే కనుక ఇద్దరు వెళ్ళొస్తే 12000 రూపాయలు. వాళ్ళు రోజంతా కష్టపడితే వాళ్ళకు వచ్చేది 350, 400 రూపాయలు. వాళ్ళ నెలకు వచ్చేటువంటి సంపాదన మొత్తం ఒక్క ఓటు వేసి రావడానికి ఖర్చు అవుతుంది అంటే ఆలోచిస్తారు కదా. ఆలోచించి వాళ్ళు ఊర్లకి వెళ్ళడం ఆపుకుంటారు కదా. అప్పుడు ప్రతిపక్షాలకు ఆ ఓట్లు రావు కదా. అది తనకి ఆనందం. ఆ ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కుట్రలు పనుతూ ఈ రోజున బస్ ఛార్జీలను అయితే పెంచేసినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఆ విధంగా ఉన్నారా? స్వచ్ఛందంగా కొంతమంది అయితే గనక వాళ్ళే టికెట్లు. మొన్న మనం చూసాం ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, అతను 30,000 అతనికి వచ్చేటువంటి జీతం. కానీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పాలనలో సమూలంగా నాశనమైపోయిందో ఆ బాధ, ఆవేదన, తన రాష్ట్రం నాశనమైపోతుందనేటువంటి ఆవేదనతో ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి తనకు వచ్చినటువంటి మొత్తం జీతాన్ని ఈ నెల 10 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వలస వచ్చి వాచ్మెన్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత ఓటు వేయించేందుకు తన జీతం డబ్బులు మొత్తం వెచ్చిచ్చి ఈ రోజున టికెట్లు కొని ముందే రిజర్వ్ చేసి పెట్టాడు. 4 రోజులు ముందే రిజర్వ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో కూడా పెట్టాడు అతను. అదేదో పబ్లిసిటీ కోసం కాదు. ఈ రకంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్ళలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఎవరైనా కూడా ముందుకు వచ్చి ఈ రకంగా తాను చేసినట్లుగా ఇంకో 10 మంది చేయాలి అనేటువంటి ఒక మంచి లక్ష్యంతో, మంచి ఆలోచనతోటి తాను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టాడు. ఆయన ఏదైతే ఈ రోజున స్వగ్రామాలకు వెళ్ళి ఓటు వేయలేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా టికెట్లు తీసి అతను తీసుకెళ్తా ఉన్నాడు. నిజంగా అతన్ని చూసిన తర్వాత ఇంకా అనేక మంది ఈ రోజున వాళ్ళకున్నటువంటి స్థాయిలో, వాళ్ళకున్నటువంటి ఆ స్తోమతలో వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆంధ్ర రాష్ట్రం నుంచి వలస వచ్చేసి బయట ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సొంత గ్రామాలకి తీసుకువెళ్ళి ఓటు వేయించేందుకు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఇంకా ఈ వీడియో ద్వారా నేను విజ్ఞప్తి చేసేది కానీ నేను అభ్యర్థించేది కూడా ఏమిటి అంటే, నిజంగా మీకు కూడా నా వీడియో చూస్తున్నటువంటి వాళ్ళలో ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే, ఎవరికైనా తెలిసి ఈ విధంగా వెళ్ళలేనటువంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అవకాశం ఉన్న మేరకు మీరు కూడా ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఏదైతే గనక తన జీతం డబ్బులు మొత్తం పెట్టి 10 మంది వాచ్మెన్లను అక్కడికి తీసుకెళ్లి ఓటు వేయించేటువంటి చర్యకు పూనుకుంటా ఉన్నాడో ఆ రకంగా మీకు అవకాశం ఉన్న మేరకు మీరు ఒకళ్ళైతే ఒకళ్ళు, ఇద్దరైతే ఇద్దరు, మీ శక్తి కొద్దీ 10 మంది అయితే 10 మంది తీసుకువెళ్ళి వాళ్ళ చేత ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఓటు వేయించేటువంటి ప్రక్రియకైతే గనక పూనుకోవాలి అని చెప్పి చేతులు జోడించి మరీ అభ్యర్థిస్తున్న కారణం ఏమిటి అంటే, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా నాశనం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు చూస్తూ ఉన్నాం. మన బిడ్డలు అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఈ రోజున పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయి
అక్కడ స్విగ్గీ జొమాటోల్లో 50 రూపాయలకి 30 రూపాయలకి డెలివరీలు ఇచ్చుకుంటూ ఫుడ్ డెలివరీలు ఇచ్చుకుంటూ వాళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు మన రాష్ట్రానికి అవసరమా? మన రాష్ట్రానికి పెట్టుబడులు పరిశ్రమలు వస్తే మన బిడ్డలకి మంచి ఉపాధి ఉద్యోగ అవకాశాలు అక్కడే దొరుకుతాయి కదా. వాళ్ళు సొంత ఊళ్ళల్లో సొంత రాష్ట్రంలో చక్కగా బతికేటువంటి వాళ్ళు పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయి ఇలాంటి దయనీయమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం కూడా ఉందా? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మన రాష్ట్రం కోసం, మన రాజధాని కోసం, అలాగే మన బిడ్డల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా ఆలోచన చేయాలి, ఆలోచన చేయండి అని కూడా అభ్యర్థిస్తున్నాను. ఇదే సమయంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ విధమైనటువంటి కుట్రలపైన కేంద్ర ఎన్నికల సంఘం కూడా దృష్టి సారించి వెంటనే చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.